సమాజంలో ఎవరేడు పాడిదే. వీధి కుక్కలు కాటేస్తున్నాయి కాబట్టి చంపేయాలని కోరుకునేవాళ్ళు, వీధి కుక్కల భయానికి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు కూడా ఆటిటిని చంపేయాలనే కోరుకుంటారు. ఎందుకయ్యా అంటే మనకు కష్టం వచ్చిందని లేపేయాలి అన్నటువంటి కాన్సెప్ట్. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు అదే తీర్పునిచ్చింది. అదే సందర్భంలో ఎవరైతే వీధి కుక్కలను చంపడానికి వీల్లేదన్నటువంటి వాళ్ళు మీరు బాధ్యత వహిస్తారా చచ్చిపోయినటువంటి వాళ్ళకని చెప్పింది. న్యాయ వ్యవస్థలో కేసులు అనేకం కొట్టివేయబడుతున్నాయి. 80% కింద కోర్టుల్లో శిక్షలు పడ్డాయి. 80% కొట్టివేయబడుతున్నాయి. అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు జైళ్లలో ఉంటున్నారు. రిమాండ్ ఖైదీలుగా లేదా శిక్ష పడ్డ ఖైదీలుగా. తర్వాత వాళ్ళు నిర్దోషులను తేలుతున్నారు. అప్పుడు దానికి బాధ్యత మరి న్యాయశాఖ వహిస్తుందా? జడ్జిలు వహిస్తారా? ఏం మాట్లాడుతున్నామంటే ఏమైనా మాట్లాడొచ్చు అన్నటువంటి రూట్లో ఉంది. ఒకటి వాస్తవం, కుక్కలు వీధి కుక్కలలో ఇదివరకటి రోజుల్లో ఇళ్ల దగ్గరలోనే చెత్త కుండీలు ఉండేది. అన్నం అయ్యని మిగిలిన అక్కడ పడేస్తుండేవాళ్ళం. వాటికి ఒక ఆహారం దొరికేది. ఇప్పుడు ఇళ్లకొచ్చి చెత్త కలెక్ట్ చేసుకునేటటువంటి రోజులలో వాటికి ఆహారం దొరకటం లేదు. ఇదివరకు ఇంకోటి, ఇంట్లో నలుగురు కాదు 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఆ అమ్మ ఏది ముగ్గురు నలుగురు అన్నతమ్ముల పిల్లలు అందరూ కలిసి ఉంటుండేవాళ్ళు. వాళ్ళకి అన్నం సగం తిని సగం తిననప్పుడు ఆ మిగిలిన దాన్ని తీసుకొచ్చి కుక్కలకి వేయడం అనేది జరిగేది. అవి కడుపు నిండా తింటుండే. ఈవెన్ అన్నం మిగిలితే గనక కడుపు ఏంటంటే అప్పట్లో ఓ లెక్క ఏంటంటే ఆ, ఒక మనిషికి సరిపడా ఫుడ్ కంపల్సరిగా ఎక్స్ట్రా ఉండేవాళ్ళు. ఎవరైనా బంధువులు అకస్మాత్తుగా వస్తే ఎట్లా, లేదు ఒకవేళ కొంత ముద్ద తినాలనిపిస్తే ఎట్లా అన్నటువంటి ఉద్దేశం. అలా మిగిలినటువంటిది ఒకటి పని మనుషులకు పాలేర్లకు అన్నా పెట్టేవాళ్ళు, లేదంటే కుక్కలకన్నా పెట్టేవాళ్ళు. తద్వారా వాటికి ఆహారం లభించేది. ఆహార కొరత ఎప్పుడు ఫేస్ చేయలే, మంచినీళ్ళ కొరత ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఇంకోటి, ఆ కుక్కలు వీధి కుక్కలు అనేటటువంటిది ఓ రకంగా చెప్పాలంటే ఆ ప్రాంత పోలీసు లాంటివి. దొంగలు వీధి కుక్కలు లేని చోటకి దర్జాగా వెళ్ళి దొంగతనం చేస్తారు. వీధి కుక్కలు ఉన్న చోట దొంగతనం చేయాలంటే నరకం. ఎందుకంటే వెంట పడతాయి, అరుస్తుంటాయి, కేకలేస్తూ ఉంటాయి. వీటి దెబ్బకి ఆ చుట్టుపక్కల నిద్ర మేలుకో, ఏ కిటికీలో నుండి చూస్తే దొంగ విషయం బయటపడిపోతుంది. అందుకనే దొంగతనాలు చేయాలనుకునే వాళ్ళు ముందు వీధి కుక్కలు లేకుండా అయితే చంపేయడం, లేకపోతే అటు మచ్చిక చేసుకుని కానీ చేయరు, ట్రెక్కీ చేసుకుని. అదొక రకంగా సెక్యూరిటీ అలారమ్స్ లాంటి. అదే సందర్భంలో మన ఇళ్లలోని మిగిలిపోయినటువంటిది వృధాగా పారేసే వాటిని తిని బతికేసేటటువంటి ఒక ఏది జీవకారుణ్యం దృష్ట్యా చూస్తే. అదే సందర్భంలో తిండి దొరక్క లేదా వాటిట్లో కాస్త తిక్కరేగినటువంటి సందర్భంలో కరిచే గుణాలు ఉంటాయి. అలాంటి వాటి వల్ల బాధితులు సామాన్యులు. ఇంకోటి, రాత్రిపూట్ల ఒంటరిగా వెళ్తా ఉంటే ఎక్కడ కరుస్తాయో అన్నట్టు భయం. అది నిజం, రెండూ నిజమే. ఏది అయినా సరే ముందుకు వెళ్ళడం ఎట్లా అంటే ఎక్కడికక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించుకోవాల్సిందే. కానీ ఇది ఫినామినా అని ఒక న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ చెప్పడం అనేటటువంటిది అసాధ్యం. కాకపోతే ఇక పైన అనేక కుక్కల్ని చంపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.